గణేషుని పండుగ వచ్చిందంటే చిన్నపిల్లలకు మామూలుగా ఆనందం ఉండదబ్బా. నేను కూడా నా చిన్నతనంలో గిట్లనే గణేషుని పండుగ గొప్పగా చేసేటోళ్ళం. కానీ నా చిన్నతనంలో ఇట్లాంటి ప్లాస్టిక్ మట్టితోటి కెమికల్స్ తోటి తయారు చేసిన గణేషులు ఉండకపోతుండే. చెర్ల మొకాన పోయి మంచిగా రాగడి మట్టి ముద్దగా విసికి తీసుకొచ్చి దానితోటి గణేషుని చేసి మంచిగా మండపం వేసి గ్రాండ్గా చేసేటోళ్ళం. ఇప్పుడేమో అంతా కల్తీ అయిపోయింది, అంతా కెమికల్స్ తోటి తయారై గణేషుని తయారు చేస్తున్నారు. నేడు ఇక ప్లాస్టిక్ ఫారెస్ట్ అనే నినాదంతో నడుస్తున్నది నేటి గణేషులు అన్నీ కూడా. ఆ గణేషులను తీసుకుపోయి చెర్లల్లో కుంటలల్లో వేస్తే ఆ నీళ్ళు కూడా కలుషితం అయిపోతున్నాయి. కానీ నా చిన్నతనంలా గట్ల లేకపోతుండే. చెర్ల మట్టి తీసుకొచ్చి గణేషుని చేసి 9 రోజులు లేదా 11 రోజులు పూజలు పునస్కారాలు చేసి ఆ తదనంతరం మళ్ళీ తీసుకుపోయి ఆ చెరువులోనే కలిపేటోళ్ళం. ఆ చెరువులో కలిపితే ఆ మట్టి మొత్తం ఆ చెరువులోనే కలిసిపోయేది. కానీ ఇప్పుడు గట్ల లేదు. ఒకప్పుడు భక్తితోటి గణేషుని పండుగ గొప్పగా చేసేటోళ్ళం. ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆకులతోటి పత్రితోటి పూజించేటోళ్ళం. భక్తి పారవశ్యంతో మునిగిపోయేటోళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి భక్తి అనేది అస్సలు లేకుండా పోయింది. సినిమా పాటలు, బ్రేక్ డ్యాన్సులు, డీజే సాంగ్స్లు వాటితోటే ప్రస్తుతము గణేషుల పండుగ నడుస్తుంది. ఒకప్పుడు గట్ల లేకపోతుండే. చిందోళ్ళతోటి గొల్లులతోటి కథలు చెప్పించేటోళ్ళము, లేదంటే విసిడి వీడియో క్యాసెట్ ప్లేయర్ తీసుకొచ్చి ఆ దాంట్లో దేవుళ్ళ సినిమాలు వేసేటోళ్ళం. పూజ అయ్యేదాకా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకపోయేటోళ్ళం. గట్లా ఉండే భక్తి పారవశ్యం అంటే. 9 నుంచి 11 రోజులు గణేశుడు పోయేదాకా నీసు కూడా ముట్టకపోయేటోళ్ళం. ఇప్పుడు గట్ల లేదు, అంతా కలుషితం అయిపోయింది. గణేషుని పండుగ అంటే డీజే సాంగ్స్, బ్రేక్ డ్యాన్స్లతోటి మారుమోగుతూ ఉంది. ఒకప్పుడు గణేషుని పండుగ ఎట్లనంటే ఒక కాలనీకి వస్తే ఒకడే గణేషుడు పెట్టేటోళ్ళము. ఆ గణేషుని దగ్గరికే ఆ కాలనీ వాళ్ళు ఆ ఊరంతా కూడా అక్కడికి వచ్చి గొప్పగా పండుగ చేసుకునేటోళ్ళము. ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక గణేషుడు, ప్రతి గల్లీకి ఒక గణేషుడు. ఒక 5-10 మంది పోరలు ఉన్నారంటే ఒక గణేషుని తెచ్చిపెట్టుడు. గిట్లా అంతా విడదీసి పరిపాలించుడు అయిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే పిల్లలకు భక్తి అనేది ఒక అవగాహనకైతే వస్తుంది, కానీ ఈ భక్తిని పూర్తిగా కొనసాగించే విధంగా పిల్లలైతే ఉండలేరు. ఏంది అని అంటే గణేషుని పండుగ వచ్చిందా, ఎగిరినామా, దునికినామా, గణేషుని పెట్టినామా, 9 రోజులు 11 రోజులకు చెర్లా లేచినామా, అయిపోయిందా, మస్తు ఎంజాయ్ చేసినామా, డీజేలకు ఎగిరినామా అనేది తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు నేటి యువతకు, పిల్లలకు. ఒకసారి ఆలోచించండి. గణేషుని పండుగనంటే సర్వ విఘ్నాలు పోగొట్టి మనకు ఐశ్వర్యాలు కలిగించే గొప్ప పండుగ. ఈ గణేషుని పండుగను భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు 11 రోజులు పూజిస్తే మనం ఏదైతే అనుకుంటామో అదన్నీ కూడా నెరవేరుతాయి. దయచేసి భక్తిపూర్వకంగా గణేషుని పండుగ చేయండి. ఆడంబరాల కొరకు వాడు గొప్పగా చేసిండు, వీడు గొప్పగా చేసిండు, నేను గొప్పగా చేయాలనే ఆలోచనతోటి పోటీతోటి వెళ్ళకండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.